దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తమై క్రీస్తు పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాసులు కూడా ప్రార్థిస్తున్నారు. దేవుడు మీ పరిస్థితులన్నిటిని చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో స్థిరులుగా నిలబెట్టి ఆయన వైపే చూస్తూ ముందు కొనసాగిపోనట్లుగా కృపను అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడలారా, అన్నిటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూసినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ ఒక మాట మీద నేను మీతో కొన్ని విషయాలను క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. దయచేసి ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసి కూడా ఇదిగో భయభక్తులతో ఈ మాటలను అంగీకరిస్తూ దేవుని వాక్యాన్ని విని మన ప్రవర్తన శైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రభు రాకడ కోసం సిద్ధపడవలసిందిగా నేను సార్వత్రిక సంఘాన్ని, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా నేను బ్రతిమలాడుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు రాసిన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో మన వాక్యానికి సంబంధించినటువంటి మన అంశానికి సంబంధించినటువంటి వాక్యం అక్కడ ఉంది. ఆ మాటను ఒకసారి చదివినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం: దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఈ వాక్యాన్ని వించిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి నీ మనసులో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన కలుగుతుంటుంది. మనుషులు ఎలాగో నన్ను విడిచిపెట్టేశారు, నా భర్త ఎలాగో నన్ను విడిచిపెట్టేశాడు, నా బిడ్డలు ఎలాగో నన్ను తృణీకరించినటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చేశారు. ఈ దినాన నా జీవితంలో దేవుడు కూడా నన్ను నిర్లక్ష్యం చేశాడు, దేవుడు కూడా నా పక్షాన లేకుండా దుష్టుల పక్షానే నిలబడి ఇదిగో నన్ను ఈ రకమైనటువంటి స్థితిలోకి దిగజార్చడానికి దేవుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అపోహ నీలో కూడా మెదులుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో. అందుకే యోబు జీవితంలో ఎదురైనటువంటి శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడైనటువంటి లూసిఫర్ దేవుని సమూహంలోకి వెళ్ళి దేవుని సమూహమున నిలబడి నీ బిడ్డ అయినటువంటి యోబు జీవితాన్ని నేను అతలాకుతలం చేస్తానని చెప్పి పర్మిషన్లు తీసుకుని వచ్చి యోబుకు కలిగిన యావదాస్తి, యోబు కుటుంబాన్ని, యోబు శారీరక ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కూడా నాశనం చేసేటువంటి స్థితిలోకి యోబుని ఈడ్చినప్పుడు యోబు పలికినటువంటి మాటలు యథార్థమైనటువంటి మాటలు మనం విని ఉంటున్నాం, చదివి ఉంటున్నాం. అనేక సందర్భాల్లో అవి మనకు తెలిసినటువంటి దైవ సేవకుల నోట్లో నుండి కూడా మనము విని ఉంటున్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమలో ఉన్నటువంటి యోబే పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అంటే ఆ కఠినమైనటువంటి స్థితిలో నలిగిపోతూ మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే శ్రమ మనకు కలిగి ఉంటే, దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా, ఇది నా క్రియల మూలముగా ఎక్కడైనా నేను దేవునికి తప్పుదమ్ములుగా అడుగు వేసి ఉంటే ఈ దినాన్ని ఈ శ్రమను అనుభవిస్తున్నానేమో అనేటువంటి మాట మనం పలుకుతామా? సాదాసీదా శోధన, సాదాసీదా శ్రమ, సాదాసీదా ఇబ్బంది వస్తేనే తట్టుకోలేక దేవుణ్ణి దూషించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనము ఈ గొప్ప మాటను పలుకగలుగుతామా? విషాదములో విశ్వాసాన్ని కనుపరిచాడు ఇక్కడ యోబు కలిగినటువంటి విషాదం ఏంటి? యావదాస్తి కోల్పోయాడు, తన అతిగా ప్రేమించినటువంటి బిడ్డల్ని కోల్పోయాడు, తన భార్యని తను కోల్పోయాడు. ఈ దినాన తనకున్నటువంటి స్థితి ఏంటి అంటే ఘోరమైనటువంటి స్థితి. చూడండి, అన్యాయం చేయడం, మోసం చేయడం అనేది మనుషుల మధ్యలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. చాలామంది ఏం చేస్తుంటారంటే, వారికి కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని తిట్టుకుంటూ ఉంటారు. అందుకనే యెషయా రాసిన గ్రంథములో 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము క్షుణ్ణంగా గనక చదివినట్లయితే అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఎలాగైతే ఒక పసికందు పుట్టినప్పుడు తల్లి విడిచిపెట్టకుండా హత్తుకొని ఉంటుందో, ఓవేళ వాళ్ళైనా మర్చిపోయేటువంటి స్థితికి వస్తారేమో, కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు నీకు అన్యాయం ఎలా చేస్తాడు? తండ్రులైనా అన్యాయం చేస్తారేమో, కానీ దేవుడు అన్యాయం చేస్తున్నాడు అంటే మనం ఎలా నమ్ముతాం?
ఆ రకమైనటువంటి అపోహ నీలో ఎంటర్ అవ్వడం కలిగిన కారణం ఏంటి అంటే నీలో విశ్వాసం అనేది సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితుల్లోకి నీవు దిగజారిపోయావు. దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకొని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సమము? ఒకవేళ నీతి నిజాయితీగా జీవిస్తున్నారంటే సరే, మనకి కష్టం వచ్చినప్పుడు నిందించడానికి యోబుకి వచ్చినంతకంటే ఎక్కువ కష్టాలు మనకేమైనా వచ్చాయా? ఆస్తిపాస్తులు, కన్నబిడ్డలు, ఆరోగ్యం, సర్వశరీరం కోల్పోయిన తరువాత కూడా యోబు వలె మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని మాట్లాడాడు. చూసారా యోబు బైబిల్లో? ఎంతసేపుకు దేవుడి దగ్గర నుంచి మేలేనా, కీడు మనం అనుభవించు తగమా? అలా మాట్లాడగలుగుతున్నామా? కనీసం మన కష్టాలు తీసేయమని దేవుణ్ణి వేడుకోకుండా తిరిగి దేవుణ్ణే నిందిస్తే దేవుని కోపాగ్ని తుదమట్టుకు మన మీదకి ఖచ్చితంగా వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక భోగాలు అనుభవించడానికి మనం చేసే అన్యాయాలు, అక్రమాలకి వచ్చే శిక్షల నుండి దేవుడు మనల్ని తప్పించాలని అనుకోవడమే అన్యాయం. అందుకని హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది, అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు, అయితే వారి ప్రవక్తనే కదా అన్యాయమైంది. మన ప్రవక్తన అన్యాయమైంది. దేవుడు అన్యాయస్తుడు కాదు నాన్న. ఆయన న్యాయ ప్రకారంగానే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేవాడు. ఐగుప్తు దేశంలో బానిసత్వం కాడి క్రింద బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు తమను విడిపించమని గగ్గోలు పెట్టి దేవుని ప్రార్థించేవాళ్ళు. మోషేని పంపించి ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తుల నుండి వారికి ఎంతో ఆస్తినిప్పించి పాలు తేళ్లు పవించు ప్రదేశంలోకి వాళ్ళని అడుగు పెట్టాలని ప్రయత్నం చేసిన దేవునికి అడ్డు తిరిగినటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు. ఇప్పుడు వాళ్ళ ప్రవక్త సరైంది కాదా? దేవుడు అన్యాయస్తుడా? మీరే చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో కూడా అపోహలు ఉంటాయి ఖచ్చితంగా. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఈ అపోహలన్నింటినీ తొలగించు. నువ్వేదైనా అన్యాయకరమైనటువంటి మార్గంలో జీవిస్తున్నావా? దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి మార్గంలో ఎక్కడైనా జీవిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు ఈ దినాన్ని హెచ్చించి ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రియ సహోదరి, సహోదరులకు నా ఒక్క విన్నపం ఒకటే, దేవుణ్ణి దూషించే బదులు మన ప్రవక్తలను మనం దూషించుకుని సరి చేసుకుంటే సబబవును కదా. అది యుక్తమైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి ప్రతి క్రైస్తవులు ప్రయత్నం చేయాలి. తద్వారా దేవుడు ఆశీర్వాదాలనే పొందుకోవడం కదా. కొన్ని సందర్భాల్లో కష్టాలు దేవుడు అనుగ్రహించినా సరే ఎల్లప్పుడూ చీకటే ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. వెలుగు కూడా వస్తుంది. ఎస్, వెలుగు కూడా వస్తుంది. నీ జీవితం ఈ దినాన అంధకారమయంగా మారిపోయి ఉండొచ్చు. నీ జీవితంలో వెలుగులు రాబోయేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి సంతోషముతో దేవుని సన్నిధిలో రాబో దినాల్లో మన ప్రవక్తను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగిపోవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మనవి చేస్తుంటున్నాను. అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా నీ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ఎంతమంది బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో, ఏ ప్రభానైనా ఇదిగో పరిస్థితుల్లో ఉండి వారి జీవితంలో ఆ కార్యాలు ఆగిపోయాయి నిందిస్తున్నారో ఆ బిడ్డలతో నువ్వు క్షుణ్ణంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు. బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. అయానైనా ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయానైనా వ్యాపారాల్లో ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, వారికి అన్యాయం జరిగినట్లయితే ప్రభు న్యాయం తీర్చండి. కోర్టు కేసుల్లో విడిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు, కుటుంబాల్లో కలహాలు, గొడవల వల్ల విడిపోయినటువంటి అన్నదమ్ములు, ప్రవణ తల్లిదండ్రులు, బిడ్డలు ఎవరైనా సరే అన్యాయముగా ప్రవణ బిడ్డల పక్షాన కేసు నమోదులైన వాటన్నింటినీ కొట్టివేసి బిడ్డలకి న్యాయాన్ని తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయా వివాహాలై గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి ప్రవణ మంచి సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సారవంతమైనటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. విదేశాల్లో ఉండి
అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన ప్రభానైనా నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నీ వైపు చూస్తూ ముందు కొనసాగిపోతున్నారు. బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.